హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమెరికన్ డ్రీమ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేను ఈరోజు మీకు చైనా కేవీస్ అని కొత్తగా లాంచ్ చేసింది కదా, దాని గురించి అయితే ఇన్ఫర్మేషన్ ఇద్దాం అనుకుంటున్నాను. అసలు ఈ కే వీసా H1B ఎఫెక్ట్ వల్లే వచ్చిందా అంటే అవుననే చెప్పాలి. ఈ కే వీసాని ఎందుకు స్టార్ట్ చేశారంటే యంగ్ టాలెంట్ని అట్రాక్ట్ చేసుకోవడానికి. ఎవరైతే స్టెమ్ ఫీల్డ్లో ఉంటారో, స్టెమ్ అంటే సైన్స్, టెక్నాలజీ అండ్ ఇంజనీరింగ్ అండ్ మ్యాథ్స్ ఫీల్డ్స్లో ఉంటారో వాళ్ళ కోసం ఈ కే వీసాని ప్రత్యేకంగా లాంచ్ చేశారు. కే వీసాని అప్లై చేసుకోవడానికి మెయిన్గా స్టెమ్ ఫీల్డ్లో ఉండి డిగ్రీ కానీ గ్రాడ్యుయేట్స్ కానీ అయి ఉండాలి. ఏజ్ లిమిట్ కూడా ఉంటుంది, కానీ అంత క్లారిటీగా అయితే ఏజ్ గురించి చెప్పలేదు. సో ఒక రకంగా H1Bకి కాంపిటేటివ్గా ఉందనే చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో H1B పిటిషన్ కోసం అయితే $1,00,000 వేసి మరీ అప్లై చేసుకోవాలి కదా. ఇటు ఉన్న యంగ్ టాలెంట్స్ని అట్రాక్ట్ చేసుకోవడానికి ఈ కే వీసాని అయితే లాంచ్ చేశారు. సో మనం అక్కడికి వెళ్ళి చదువుకోవచ్చు, లేదా రీసెర్చ్ సైడ్ కానీ లేదా బిజినెస్ సైట్స్ అండ్ స్టార్టప్స్ కూడా చేసుకోవచ్చు. సో వర్క్ పర్మిట్ అంటే వర్క్ పర్మిట్ అయితే కాదు, మనం అక్కడ ఫుల్ టైం వర్క్ చేసుకోవాలంటే జెడ్ వీసా అని అది కంపల్సరీ అప్లై చేసుకోవాలి. అది కంపెనీ నుంచి జాబ్ ఆఫర్ లెటర్ తీసుకొని వాళ్ళు వీసా వేసిన తర్వాత అయితే మనం అక్కడికి వెళ్ళి ఫుల్ టైం జాబ్ అయితే చేసుకోవచ్చు. ఈ వీసా వల్ల ఏమైనా బెనిఫిట్స్ ఉంటాయా అంటే మనకి ఎక్కువ స్టే చేయొచ్చు అక్కడ. మల్టిపుల్ ఎంట్రీస్ ఉంటాయి. ఎప్పుడైనా వెళ్ళొచ్చు, రావచ్చు అని మాత్రం చెప్పారు. దీనికి మధ్యలో ఎలాంటి ఎంప్లాయర్స్ కానీ, కన్సల్టెన్సీస్ కానీ ఉండవని చెప్పారు. డైరెక్ట్‌గా వెబ్‌సైట్‌కి వెళ్ళి అప్లై చేసుకొని అయితే అక్కడికి వెళ్ళొచ్చు. H1Bకి ధీటుగా నిలుస్తుందా అంటే చెప్పలేము. మేబీ ఫ్యూచర్‌లో ఇంకా ట్రంప్ కొన్ని చేంజెస్ చేసి H1B కోసం ఇంకా సులభంగా చేయొచ్చేమో, మనం చెప్పలేము. ఏ వీసా అయితే అక్టోబర్ 1 నుంచి ఎఫెక్టివ్‌లోకి వస్తుందని అయితే చెప్తున్నారు. వీసా గురించి అయితే ఇట్స్ మోర్ దెన్ వర్క్ వీసా అని కూడా అంటున్నారు. ఎందుకంటే మనం డైరెక్ట్‌గా వెళ్ళి అక్కడ రీసెర్చెస్, బిజినెస్, స్టార్టప్స్ అన్నీ చేసుకోవచ్చు. H1B కన్నా చాలా సులభమైనది. యూఎస్‌లో ఉన్న ఈ అన్‌సర్టెనిటీ సిట్యుయేషన్ వల్ల H1B ఎఫెక్ట్ వల్లనే ఈ కే వీసా మెయిన్‌గా లాంచ్ చేశారని మాత్రం అయితే చెప్పొచ్చు. ఇంతకుముందే చైనాలో అయితే 12 రకాల వీసాలు అయితే ఉన్నాయి. చైనా టెక్నాలజీ సైడ్ అయితే చాలా ఫాస్ట్‌గా దూసుకెళ్ళిపోతుంది. ఈ కే వీసా కనుక సక్సెస్ అయినట్లయితే టెక్నాలజీలో చైనాని కొట్టేదైతే ఏది ఉండదు. సో ఈ కే వీసాని కూడా చైనా ప్రభుత్వం పాకిస్తాన్ ప్రజలకు కూడా ఇస్తుంది. ఎవరైతే గ్రాడ్యుయేట్స్, యంగ్ ప్రొఫెషనల్స్ ఉన్నారో వాళ్ళకు కూడా అవకాశం ఇస్తుంది. సో మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే దీనికి స్పాన్సర్‌షిప్ కూడా అవసరం లేదు. డైరెక్ట్‌గా అప్లై చేసుకొని వెళ్ళిపోవచ్చు. అదే H1B వేసుకోవాలంటే మధ్యలో చాలా ఉంటాయి. కన్సల్టెన్సీస్, ఎంప్లాయర్స్ వీసాని స్పాన్సర్ చేయాలి. స్టూడెంట్స్ అయితే F1 వీసా వేసుకొని వెళ్ళి మాస్టర్స్ కంప్లీట్ చేయాలి. ఆ తర్వాత ఓపీటీకి అప్లై చేసుకున్నాక 3 ఇయర్స్ అయితే ఇస్తారు. ఇనీషియల్ ఓపీటీ అంటే స్టెమ్ ఓపీటీ. ఈ లోపల మనకి H1B రాకపోతే మళ్ళీ మనం సెకండ్ మాస్టర్స్ చేసుకోవాల్సి వచ్చింది. లేకపోతే ఇండియా వచ్చేయాలి. చాలామంది అయితే సెకండ్ మాస్టర్స్ కూడా చేస్తారు. ఈ లోపల H1B వస్తే అది 3 ఇయర్స్ వ్యాలిడిటీ ఉంటుంది. మళ్ళీ ఎక్స్టెన్షన్ ఇంకో 3 ఇయర్స్ ఉంటుంది. మళ్ళీ ఈ 6 ఇయర్స్ లోపల I-140 అప్లై చేసుకోవాలి. I-140 వస్తే అది ఆటోమేటిక్గా H1B అనేది రెన్యువల్ అవుతూ ఉంటుంది. ఇన్ కేస్ మనకి I-140 రాకపోయినా మళ్ళీ కొత్తగా H1B వేసుకునే ఛాన్స్ అయితే లేదు. మనం తిరిగి ఇండియా వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఇంత కష్టపడి ఇంత ప్రాసెస్ చేసుకున్నాక మళ్ళీ ఇప్పుడు కొత్త రూల్ ప్రకారం 88 లక్షలు కట్టి H1B పిటిషన్ వేసుకోవాలంటే కష్టం. ఫ్యూచర్లో ఇలాంటి ఆల్టర్నేటివ్ కే వీసా లాంటివి వస్తే స్టూడెంట్స్, యంగ్ ప్రొఫెషనల్ అటువైపు వెళ్ళే ఇంట్రెస్ట్ అయితే ఎక్కువగా చూపిస్తారు. వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉందనే అనుకుంటున్నాను. మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.